నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించిన నామినేషన్ ఘట్టం ముగిసింది కొద్దిసేపటి క్రితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ ఎలక్షన్కి సంబంధించి? ఈ ఎన్నికల్లో 3 ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి. వీరు కాకుండా ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్స్ గా వేసినటువంటి వాళ్ళు ఎంతమంది బరిలో ఉంటారు ఏమిటి అనేటువంటిది ఉపసంహరణల తర్వాత మనకి ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఎన్నికలను ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండేటువంటి స్వతంత్రులు ఎవరు ఉన్నట్లు లేదు. జాగ్రత్త కోసం లేకపోతే డిఫరెంట్ రీజన్స్ తోటి వేసినటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేటువంటి దానికి వచ్చేసరికి గడిచినటువంటి ఎన్నికల్లో ఆయా పార్టీలకు లోక్సభ ఎన్నికల సందర్భంగాను అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను వచ్చినటువంటి వివరాలు మన ముందు ఉన్నాయి. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అధికార మార్పిడి, దాన్ని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి సీట్ అది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రధాన పోటీదారుగా అక్కడ పోటీ చేస్తూ ఉంది. దాని అదృష్టాన్ని పరీక్షించుకుంటా ఉంది అనేది ఒకటి. బీజేపీ ఒకటి ఉన్నాయి. ఈ మూడింటిలో వచ్చేసరికి కంటోన్మెంట్ ఎన్నిక అనేటువంటిది జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణంతో ఎన్నిక జరిగింది. అక్కడ అధికార పార్టీ గెయిన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని అధికార పార్టీ గెలుచుకుంది. ఆ ఎన్నికలో ఎక్కడ సెంటిమెంట్ అనేటువంటిది ఎక్కడ పనిచేయలేదు. సెంటిమెంట్ పనిచేస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళా తిరిగి గెలుచుండేది వారు. అది అధికార పక్షం గెయిన్ చేస్తుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలో సెంటిమెంట్ ఏ మేరకు పనిచేస్తుంది. ఒక మరణించినటువంటి ఎమ్మెల్యే భార్యగా ఉన్నటువంటి క్యాండిడేట్ కి సానుభూతి ఎంతవరకు పనిచేస్తున్నది ఒకటి. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు మరణించినటువంటి ఎమ్మెల్యేకు నివాళిగా ఏకగ్రీవంగా చేస్తే బాగుండేది కదా అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. గట్టిగా చెప్పలేదు. ఎందుకు గట్టిగా చెప్పలేదు అంటే గతంలో అటువంటి సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కనుక తెలంగాణలో. అందువలన దాన్ని ఇప్పుడు ఆ పార్టీ కూడా పెద్దగా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జూబ్లీ హిల్స్ ఆ నియోజకవర్గం అంతా కూడా చాలా ప్రజలందరితోనూ మమేకమై ఉండే వ్యక్తి, చాలా మంచి వ్యక్తిగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకునేవారు గోపీనాథ్ గారి గురించి. బట్ ఇప్పుడు ఆయన మరణం తర్వాత, అంటే అనారోగ్య కారణాలుగా ఆయన చనిపోయిన తర్వాత సాధారణంగా కుటుంబంలో ఎవరో ఒకరు, ముఖ్యంగా వాళ్ళ భార్య సునీత గారే ఉన్నారు కాబట్టి సాంప్రదాయబద్ధంగానో లేకపోతే అటువైపు ఉండేది, అన్ని పార్టీలు కలిసి వచ్చే అంశాలుగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. అక్కడ కూడా రాజకీయాలే చేస్తున్నారు. ఇది కాస్త దురదృష్టకరమైన సంఘటన అంటూ చెప్తూ ఉంటారు కొంతమంది సీనియర్ అనలిస్టులు కావచ్చు, పాలిటిషియన్స్ కావచ్చు. మీరేమంటారు? ఇందులో దురదృష్టం అదృష్టం అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు, లేదా మరొక ఎమ్మెల్యే కావచ్చు, ఒక నియోజకవర్గానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా సాధారణంగానే జనంతో లేకపోతే ఇతర అనేక తరగతులతోటి సంబంధాలు ఉంటాయి. కానీ ఈమె ఇప్పుడు ఆయన భార్య సునీత గారు ఆ విధమైనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానప్పుడు మరి ఆమెను గెలిపిస్తే జరిగేది ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే కొంతమంది ఓటర్లు అయినా ప్రశ్నిస్తారు. అందుకని గతంలో మనం చూసాం, అనేక ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఆ విధంగా మరణించినప్పుడు ఎన్నికైనటువంటి కుటుంబ సభ్యుల పనితీరును చూస్తే మరణించిన వారికి ఏమాత్రం సరిపోలనటువంటి పరిస్థితి మనం చూసాం. అందువలన ఆ అంశం అనేటువంటి ఎన్నికల్లో పనిచేసేటువంటి అవకాశం లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో 1 సీటును కూడా పోటీ చేయలేదు. అటువంటిది
ఇది రెండో సీటు అవకాశం వచ్చింది. దీన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదనేది మనకి అర్థమవుతాం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఆ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైనటువంటి ఓట్లే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఆ మెజారిటీ దాన్ని నిలుపుకోవడంతో పాటు అధికారాన్ని అవకాశంగా తీసుకొని వివిధ పథకాలని ఎరగా చూపించడంతో పాటు వివిధ తరగతులకి భ్రమలు కల్పించడానికి, అదే విధంగా ఆశలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కనుక పనిచేసేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో నామినేటెడ్ పోస్టులో లేకపోతే ఇతరతర ఇంకా పైరవీలు మీ అవసరాలు తీర్చుకునే విధంగా పైరవీలు చేయిస్తామని ఇట్లా రకరకాల ప్రలోభాలను పెట్టడానికి ఎక్కువ అవకాశాలు. రెండోది, తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో చూసినప్పుడు ఎక్కువ భాగం అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకున్నటువంటిది మనకి రికార్డు కనిపిస్తా ఉంది. అందువలన అటువంటి అడ్వాంటేజ్ ఉన్నది. రెండోది, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి బలమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లతో ఇన్ఛార్జీలుగా పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఓటుతోందనేది మనం గమనించాలి. రెండోది, దానికి కలిసి వచ్చేటువంటి మరొక అంశం ఏమిటంటే గతంలో అజారుద్దీన్ పోటీ చేశాడు. తిరిగి అజారుద్దీన్ పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఏమి ఇబ్బంది వచ్చిందంటే మజ్లిస్ పార్టీ తోటి దానికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షంగా, పరోక్షంగానైనా మిత్రపక్షంగా ఉంది కనుక అక్కడ అజారుద్దీన్ లాంటి ఒక తమ సామాజిక తరగతికి చెందినటువంటి ఒక బలమైన నాయకుడు కనుక ఎస్టాబ్లిష్ అయ్యేట్లయితే హైదరాబాద్ లో మజ్లిస్ కి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. రెండోది, అక్కడ గెలిచేటువంటి వాళ్ళకి హైదరాబాదు స్థానం గనక అక్కడ గెలిచేటువంటి వాళ్ళకి మంత్రి పదవిని కూడా ఇస్తారు. ఆ మంత్రి పదవితోటి తమ పట్టుని దెబ్బతీసేటువంటి అవకాశం ఉందనే దాంతో మజ్లిస్ వ్యతిరేకించిందని, మీరు ఎవరినైనా పెట్టుకోండి మేము బలపరుస్తాము అజారుద్దీన్ కాకుండా అని చెప్పింది అనేటువంటిది అనధికారికంగా చెప్పుకుంటున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్లే అవకాశం ఉందంటారు? ఆ ఓటు బ్యాంకు సహజంగానే కాంగ్రెస్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మజ్లిస్ తరఫున ఆ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. అందువల్ల రెండోది, మజ్లిస్ పార్టీ సానుకూలమైనటువంటి వైఖరితో, కాంగ్రెస్ పార్టీ సానుకూల వైఖరితో ఉన్నది. బీజేపీని సహజంగానే మైనారిటీ ఓటర్లు బీజేపీని వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల అంత పెద్దగా ప్రేమాభిమానాలు ఈ మైనారిటీ తరగతుల్లో లేవు అనేటువంటిది మనం చూసుకున్నప్పుడు సహజంగా మొగ్గు ఎక్కువ ఉంటుంది. కొంతమంది బీఆర్ఎస్ కూడా వేస్తారు, కానీ ఎక్కువ, ఎందుకంటే 3వ వంతు ఓటర్లు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు గనక, ముస్లిం మైనారిటీలు 3వ వంతు ఉన్నారు గనక అది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అండ్ ఒకటి, మనం మాగంటి గోపీనాథ్ గారి విషయం చూసినప్పుడు అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఓట్ బ్యాంక్ అటువైపు వెళుతూ ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే అనుకోవాలి? ఇప్పుడు టీడీపీకి సంబంధించి మొన్ననే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు మీరైతే పోటీ చేయొద్దు, ఎవరికి వేయాలి ఏమిటి అనేటువంటిది మనం తర్వాత నిర్ణయిద్దాం, మనల్ని ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కూడా అడగలేదు ప్రత్యేకించి, ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది కనుక సహజంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తుందని అనుకుంటారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. బీజేపీ వైపు నుంచి కూడా మాకు మద్దతు ఇవ్వండి అనేటువంటి ప్రకటన అటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ లేదా తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ కూడా అడగలేదు. దానికి ఏంటంటే వాళ్ళు ఆ రెండు పార్టీలను కనుక అడిగేట్లయితే దానికి వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులతోటి ఓట్లయితే కావాలి కానీ బహిరంగంగా మేము అడగమనే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా గతంలో మాగంటి గోపీనాథ్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈసారి ఆ లాయల్టీని బీఆర్ఎస్ కి ఇస్తారని మనం అనుకోక్కర్లేదు. కొంతమంది ఆ కుటుంబానికి మద్దతుగా వేసినప్పటికీ మరికొంతమంది కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది.
అంటే ఆ ఓట్లు చీలుతాయి. ఆ చీలిక అనేటువంటిది బీఆర్ఎస్ కి నష్టదాయకం. అందువలన ఖచ్చితంగా ఏ విధంగా చూసినప్పటికీ అది కాంగ్రెస్ కి తెచ్చేటువంటి అవకాశం. అండ్ మరో పక్క సెటిలర్స్ కూడా ఉన్నారు. సెటిలర్స్ ఓట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వైపు మళ్ళీ అవకాశం ఉందంటారు? ఇప్పుడు సెటిలర్స్ అని ప్రత్యేకంగా మనం అనుకునేటువంటి వాళ్ళకి, తెలుగుదేశం మద్దతుదారులు అనుకునే వాళ్ళకి దాదాపు అవే ఉంటారు. హ్మ్. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ అందరూ తెలుగుదేశం మద్దతుదారులని మనం చెప్పనవసరం లేదు, కానీ సహజంగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అటే ఉన్నారు. అందుకని సెటిలర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీనిలో సెటిలర్స్ సమస్య అనేటువంటి ఇందులో ఎక్కడ ఈ ఎన్నికల్లో రాలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమస్యల్లో కూడా సెటిలర్స్ సమస్యలు అంటే ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు కనుక వాళ్ళ రాజకీయ అభిప్రాయాలను బట్టి, ప్రేమాభిమానాలను బట్టి వాళ్ళకి వేసుకుంటారు తప్ప ప్రత్యేకంగా అదొక గ్రూపుగా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో పనిచేశారు కాబట్టి బీఆర్ఎస్, ఈ రెండు కూడా కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ బీజేపీ కూడా, బట్ వీళ్ళిద్దరూ మేమంటే మేము అన్నట్టుగా తలపడుతున్నారు. ఎలా ఉండే అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరి మధ్య పోటీ? బీజేపీ విషయానికి వస్తే దాని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థులకి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఓట్లన్నీ కూడా పడలేదు. అందుకని ఇప్పుడు కూడా అదే పరిస్థితి బీజేపీకి ఉంటుంది. అది థర్డ్ ఫోర్స్ గానే ఉంటుంది, సుదూరంలో ఉంటుంది. అందుకని ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది. ఏడ్చి అయితే అంటే ఏకపక్షంగా ఎన్నిక ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. స్వల్ప మెజార్టీతో అయినా కానీ కాంగ్రెస్ ఆ సీట్ ని కైవసం చేసుకోవచ్చు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల నాటికి నగరంలో కావచ్చు లేదా రాష్ట్రంలో ఏదైనా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే, లేకపోతే ఇంకేదైనా రాజకీయ పరిణామాలు జరిగితే మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెండోది, ఈ ఎన్నికల్లో బీసీ నినాదం కూడా పనిచేయవచ్చు అని చెప్పేసి గతంలో నాలాంటి వాళ్ళు కొంతమంది భావించారు. అయితే ఆ బీసీ నినాదం అనే దానికి హైకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది కనుక అది ఎటు తేలనప్పుడు రాజకీయ పార్టీలు కానీ లేదా అభ్యర్థులు కానీ దాని గురించి నెగిటివ్ గానో పాజిటివ్ గానో చెప్పేటువంటి అవకాశం కూడా లేదు కనుక బీసీ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా ఈ ఎన్నికల్లో న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది నేను. అండ్ ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు రంగంలోకి దిగారు, ప్రచారంలో చాలా జోరుగా పాల్గొంటున్నారు. బట్ కాంగ్రెస్ నుంచి మనకు ఎవరు కనిపించట్లేదు, గమ్మునున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు లేకపోయినప్పటికీ మంత్రులుగా ఉన్నటువంటి మన పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదా వివేక్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాప కింద నీరులాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అందుకని కాంగ్రెస్ కూడా నామినేషన్లు అయిపోయిన తర్వాత, నేను అనుకోవటం నామినేషన్లు ఖరారు అయిన తర్వాత కాంగ్రెస్ కూడా సహజంగానే మరి ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి వచ్చేసరికి ఒక కేటీఆర్ మాత్రమే ఉంటాడు, కానీ కాంగ్రెస్ కి వచ్చేసరికి ముఖ్యమంత్రి, మంత్రులు ఇట్లాంటి బ్యాచ్ అంతా ఉంటారు కనుక మొత్తం నియోజకవర్గాన్ని అంతా కూడా చుట్టూ వేసేందుకు అవకాశం ఉంది. అడ్వాంటేజ్ కూడా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడితే బీఆర్ఎస్ ఒక కొత్త ప్రాజెక్టుని చేపట్టింది, ప్రోగ్రామ్ని చేపట్టింది, బస్తీ దవాఖానా సందర్శన అంటూ. ఈ ప్రోగ్రాంకి సంబంధించి మీరు ఏమంటారు? బస్తీ దవాఖానాలు అనేటువంటివి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో పోల్చినప్పుడు అక్కడ సక్సెస్ అయిన విధంగా హైదరాబాద్ నగరంలో సక్సెస్ కాలేదనేది ముందుగా మనం గమనించాలి. ఎందుకు సక్సెస్ కాలేదు అని చూసుకున్నప్పుడు మొత్తం దేశంలోనే హైదరాబాద్ అనేటువంటిది కార్పొరేట్ ఆసుపత్రులకి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంటుంది. అందువలన పేదల్లో, రోగుల్లో కూడా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల కల్చర్, కన్జ్యూమరిజం అనేటువంటిది కూడా ఉన్నది. ఏదైనా వైద్యం ఉంటే మనం కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్ళాలి లేదా పెద్ద పెద్ద ఆసుపత్రులకే వెళ్ళాలి, చిన్న చిన్న ఆసుపత్రులకి వెళ్తే లాభం లేదనేటువంటి ఒక చిన్న చూపు కూడా రోగుల్లో కూడా ఉన్నది. ముఖ్యంగా పేదల్లో కూడా అటువంటి చిన్న చూపు ఉంటుంది. అందువలన అది
వాళ్ళ హయాంలోనూ అంత పెద్దగా విజయం సాధించి గణనీయమైనటువంటి ఫలితాలని తెచ్చినటువంటిది లేదు. ఇప్పుడు కూడా గతంతో పోలిస్తే వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు. కాలం చెల్లిన మందులు ఎట్లా ఇస్తారు? ఒకవేళ పట్టుకోవచ్చు. ఎందుకంటే కాలం చెల్లినటువంటి మందుల్ని ప్రభుత్వ ఆసుపత్రులు కనుక పక్కన పెడతారు. ఇష్టం వచ్చినట్టు పడేస్తే అది ఆడిట్ లో మళ్ళా ఎవరికి వాడారు ఏమిటి అనేటువంటి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దొరికిపోతారు కనుక పక్కన పెట్టేస్తారు. అటువంటి పక్కన పెట్టినటువంటి వాటిని పట్టుకొని ఇదిగో ఈ కాలం చెల్లిన మందులు ఇస్తున్నారు అని ఎవరైనా చెప్పేట్లయితే, ఒకవేళ కాలం చెల్లిన మందులు కనుక ఇచ్చేట్లయితే విషపూరితంగా మారుతాయి, రోగుల ప్రాణాల మీదకే వస్తాయి. అటువంటి పని ఎవరు చేయరు. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ విధంగా ఎవరికి చేయాల్సినటువంటి అవసరం కూడా. అందుకని దాన్ని ఇష్యూగా చేస్తే వచ్చేటువంటి ఫలితం కూడా ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. మొన్న కొన్ని మందులు బయటపడ్డాయి కదా సార్, చూపించారు కదా, అంటే దాన్ని కన్సిడర్ చేయగలసిన అవసరం లేదంటారా? అది నార్మలే అంటారా? అందుకని ఇప్పుడు ఆ విధమైనటువంటి అవుట్డేటెడ్ మెడిసిన్స్ ఒక బస్తీ దవాఖానాల్లో ఏముంది? గాంధీ ఆసుపత్రిలో ఉంటాయి, లేకపోతే ఉస్మానియా ఆసుపత్రిలో ఉంటాయి, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఉంటాయి. కొన్ని అవసరం లేనటువంటివి గడువు తీరిన తర్వాత వాటిని మేము పడేశాము అని చెప్పేసి అక్కడ సిబ్బంది చెప్పారనుకోండి, ఆడిట్ అధికారులు పడేశాము అంటే కుదరదు కదా. అందుకని కొన్ని సందర్భాల్లో నిల్వ చేయాల్సి వస్తుంది, పక్కన పెట్టాల్సి వస్తుంది. ఆ పక్కన పెట్టినటువంటి వాటిని పట్టుకొని ఇదిగో ఇది ఇక్కడ ఇస్తున్నారు అని అంటే దాన్ని అది వాళ్ళ విచక్షణకే వదిలేయాలి తప్ప మనం దాని మీద కొద్దిగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సార్, తెలంగాణలో ఒక వివాదాస్పద రాజకీయం నడుస్తుంది అంటే అది ఎక్కడో కొండా సురేఖ గారికి ఆ లింక్ అవుట్ వెళ్తూ ఉంటుంది. అది అన్ఫార్చునేట్లీ అనుకోవచ్చు. అండ్ మొన్న జరిగిన ఇష్యూ కూడా ఒక పెద్ద హైడ్రామా. ఒకవైపు ఆలోచించే లోపు ఇంకొక యాంగిల్ బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఏంటి సార్ ఆ డ్రామా అంతటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సద్దుమడిగినట్లేనా అది? తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ దంపతులు వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ గత చరిత్ర చూసినప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ తమకంటూ తమ ప్రయోజనాలే ముఖ్యం, తాము చెప్పిందే జరగాలి, తమ ప్రాంతంలో ఇంకొకళ్ళు ఎవరు వేలు పెట్టకూడదు అనేటువంటి వైఖరిని వాళ్ళు మొదటి నుంచి ప్రదర్శిస్తున్నారు. అందుకనే వాళ్ళు అన్ని పార్టీలు మారారు. ఏ పార్టీలు చేరినా కానీ వాళ్ళకి అక్కడ అదే సమస్య వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే సమస్య వచ్చింది. మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత 3 ఉదంతాల్లో ఇది 3వ ఉదంతం. గతంలో 2 ఉదంతాల్లో కొండా కుటుంబం చర్చల్లోకి వచ్చింది. ఒకటి సమంత మీద చేసినటువంటి నోటి దురుసు కామెంట్లతోటి ఆమె కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటున్నటువంటిది మనం చూసాం. సరే, ఆ కేసు ఏమవుతుంది ఏమిటి అనేటువంటి పక్కన పెట్టేట్లయితే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించినటువంటి పరిణామం మనం చూసాం. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులందరూ ఒకవైపు, కొండా కుటుంబం ఒకవైపు, అందరూ కలిసి వీళ్ళ మీద కంప్లైంట్స్ చేశారని, లేదా ఈ కుటుంబానికి చెందినటువంటి సురేఖ గారు లేదా భర్త మురళి గారే మొత్తం పాత వరంగల్ జిల్లాలంతటినీ తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారనేటువంటిది. ఏమిటి తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారని వాళ్ళు వీళ్ళు చెప్తుంది ఏంటంటే దందా, పైరవేలు, ఏదన్నా వివాదాల్లో వేలు దూర్చి అటువైపు నుంచి ఇటువైపు నుంచి డబ్బులు తట్టుకోవడం దందా, లేదా కంపెనీలు ఏమైనా ఉండేట్లయితే వాటి దగ్గర నుంచి వసూలు చేసుకోవడం. ఇదే ఆ పేచీల్లో, ఆ వసూళ్లలో వచ్చినటువంటి పేచీని ఆ రూపంలో అక్కడ వచ్చింది. అప్పుడు కొండా మురళి గారు చేసినటువంటి కామెంట్స్ ఏమిటి? మాకు డబ్బులు లేనటువంటి శాఖ ఇచ్చారు, మేమే ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఎదురు పెడుతున్నాము మా జేబుల్లో అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి దాన్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే డబ్బులు లేనటువంటి శాఖలు ఇచ్చారు అంటే మాకు సంపాదించుకోవడానికి అవకాశం లేదని చెప్పటమే కదా. ఆ శాఖలను అడ్డుపెట్టుకొని, మంత్రిత్వ శాఖలను అడ్డుపెట్టుకొని అంత బాహాటంగా చెప్పిన తర్వాత ఇదేదో ప్రజా సమస్యలో వాళ్ళు కొట్టుకుంటున్నారని మనం అనుకోలేము. ఇప్పుడు కూడా ఈ 3వ ఉదంతానికి అది సమస్య పోలేదు, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిష్కరించలేదు. ఇద్దరిని పిలిచి మాట్లాడింది, వాళ్ళు చెప్పింది విన్నది, వీళ్ళు చెప్పినది అదేనో శూన్యతమే ఇదేనో శూన్యతమే అని అవకాశవాదంతో ఇద్దరు చెప్పింది సరే అన్నట్టుగా చెప్పి ఊరుకున్నారు తప్ప దాన్ని తప్ప ఎవరో తేల్చలేదు. అందుకని ఇప్పుడు 3వ ఉదంతం అంతకంటే పెద్ద ఉదంతం బయటకు వచ్చింది. డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి వీళ్ళు
కొండా సురేఖ ఓఎస్డి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని, దాని మీద నిరాకరిస్తే తుపాకీతోటి కాల్చడానికి బెదిరించాడనేది కదా కేసు. ఆ కేసులో అతన్ని ఓఎస్డిని తొలగించారు. అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు హైడ్రామా చోటు చేసుకున్నది. హైడ్రామా చోటు చేసుకుంటే కొండా సురేఖ గారు ఇంట్లో ఉన్నటువంటి అతన్ని తన అధికారిక కారులో ఎక్కించుకొని బయటికి తీసుకెళ్లి అరెస్ట్ ను తప్పించారు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సురేఖ గారి కుమార్తె సుస్మిత అనే ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొత్తం మీడియా అంతా కూడా సంచాలు. రెడ్లందరూ బీసీలకు వ్యతిరేకంగా, మా అమ్మకి మా నాన్నకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ముఖ్యమంత్రి మీద వీళ్ళందరి మీద చేసింది. మరి ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ నాయకులు, అదే ఆమెకి మా పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పి. మీ పార్టీకి ఏం సంబంధం లేకపోతే మరి ఈ రచ్చంతా ఎందుకు? ఆమె ఎందుకు మీ గురించి మాట్లాడాలి? నిన్న దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు కదా. నిన్న దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు అంటే మరి అంతకు ముందు దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, ఉగాదులు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి కదా. అప్పుడు కూడా వెళ్ళి మరి శుభాకాంక్షలు ఎందుకు తెలియజేయలేదు? నిన్న దీపావళి శుభాకాంక్షలే ఎందుకు? అది కూడా అందరినీ వెంటేసుకుని ఎందుకు వెళ్ళారు బహిరంగంగా? ఎవరైనా సమాధానం చెప్తారా? వాళ్ళు బహిరంగంగా మాట్లాడరు. మరి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి వీళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడరు. అసలు విషయం అందరికీ తెలుసు. ఏదో విధంగా రాజీ చేయడానికి, లేకపోతే దాన్ని సర్దుబాటు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? ఆ ఓఎస్డీని తొలగించడం వాస్తవం, కేసు పెట్టడం వాస్తవం, పోలీసులు అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళితే వాస్తవం. ఇప్పుడు అవన్నీ కనుక ఉపసంహరించుకున్నట్లయితే అది చివరికి రేవంత్ రెడ్డి మీద వస్తుంది. అంటే వాళ్ళు ఇద్దరు కలిసి రాజీ పడ్డారు, వాళ్ళకి వీళ్ళకి ఏదో మధ్య లావాదేవీలు, సెటిల్మెంట్, బేరం కుదిరిందని అనుకుంటారు. మరి ఆ నిందని రేవంత్ రెడ్డి అంగీకరిస్తాడా? ఇది సమస్య. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి తర్వాత అనేది మనం చూడాల్సింది. మళ్ళా సీరియల్లో 4వ భాగం ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది కూడా వీక్షకులకి ఆసక్తి కలిగించేటువంటి అంశం. సార్ ఇప్పుడు మనకి నక్సలైట్లు వందల సంఖ్యలో లొంగిపోతున్నారండి. ఎలా చూడాలి? ఇది మంచి పరిణామమేనా, లేదు బెదిరించి కావాలనే చంపేస్తామని భయపెట్టి వాళ్ళని ఈ విధంగా లొంగ తీసుకుంటున్నారు, తర్వాత జరగబోయే పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది కూడా వింటూ ఉన్నాం. మీరేమంటారు? దీనిలో మీరు చెప్పినటువంటి అన్ని కోణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్లను అణిచివేసేందుకు బెదిరిస్తున్న మాట వాస్తవం. రెండవది, 6 దశాబ్దాల క్రితం, దాదాపు 6 దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం పక్కదారులు పట్టడంతో పాటు దారి తెన్ను కనిపించక, ముందుకు పోయేటువంటి మార్గం కనిపించక అనేక మంది ఎంతకాలం మనం ఈ విధంగా అడవుల్లో ఉంటాం లేదా ప్రాణాలు పోగొట్టుకుంటాం అనేటువంటి పునరాలోచనలో ఉన్నమాట కూడా వాస్తవం. కానీ మరికొంతమంది లేదు మనం విప్లవాన్ని సాగించాల్సిందే, తుపాకీ వదలకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళ దాన్ని చూసినప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి ఇద్దరు లొంగిపోయారు. ఇంకా అనేక మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ లొంగిపోయినంత మాత్రాన ఏదో నక్సలిజం పూర్తిగా అంతరించిపోతుందని లేదా ఆ ఉద్యమం మళ్ళా తలెత్తదని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే అడవుల్లో లేదా గ్రామాల్లో అణిచివేత లేకపోతే దోపిడీ ఇట్లాంటివి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో, నక్సలైట్లు కాకపోతే మరొక రూపంలో వస్తారు, తిరుగుబాట్లు జరుగుతాయి. అందువల్ల అసలైనటువంటి సమస్య ఏంటంటే నక్సలైట్లను అణిచివేయడం అసలైనటువంటి సమస్య కాదు. ఆ నక్సలైట్లు తలెత్తడానికి, వాళ్ళు ఆయుధాలు పట్టడానికి కారణమైనటువంటి అణిచివేత, దోపిడీ, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్య తీసుకుంటే నక్సలైట్లలో చేరేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటిది లేదు కనుకనే ఉన్నది. రెండోది, నక్సలైట్లో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే అనేక మంది వ్యక్తిగతమైనటువంటి కక్షాలను తీర్చుకోవడానికి నక్సల్స్ దళాల్లో చేరి ఆయుధాలు తీసుకొని తమ వ్యతిరేకులైనటువంటి వాళ్ళ మీద బెదిరింపులు ఇటువంటి పాల్పడటంతో పాటు దాన్ని అవకాశంగా తీసుకొని పోలీసులు చేసింది ఏంటంటే ఇన్ఫిల్ట్రేట్, తమ ఏజెంట్లని నక్సలైట్ కమిటీల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్ఫిల్ట్రేట్ చేసింది. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఒకటైతే ఆ చేరినటువంటి వాళ్ళు
నక్సలైట్స్ గా ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి లేకపోతే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వానికి లొంగేట్టుగా చేసి సమాచారం ఇచ్చి అనేక మంది ముఖ్య నాయకుల్ని తీసుకెళ్లి పట్టుకొని పిట్టలాగా కాల్చి ఎన్కౌంటర్ల పేరుతోటి కట్టువెదలాలినటువంటి మనం చూసాం. అంటే కోవర్టులుగా తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం ప్రవేశపెట్టారు. అందుకని ఈ అన్ని అంశాలు కూడా ఈ విధమైనటువంటి లొంగుబాట్లకి కారణమవుతున్నాయి. ఇంకా ఎంతమంది లొంగిపోతారు ఏమిటనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు నిజంగా ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లు మరలా తిరిగి తుపాకీ పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఏం చేయాలంటారు? అంటే వాళ్ళ మీద కేసులు ఉన్నటువంటి వాళ్ళ మీద రివార్డులు కూడా ప్రకటించారు కదా, ఆ రివార్డు మొత్తాన్ని వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి మొత్తాలతోటి మరి వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకొని ఆ వచ్చి వడ్డీతోటి జీవనం గడుపుతారా, లేదా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారా, లేదా పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తారా, ఏమిటి అనేటువంటిది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఓపికలను బట్టి చేస్తారు. అందుకని మనం అనేక మందిని మనం చూస్తున్నాం. గతంలో మావోయిస్టులు ఇతర నక్సలైట్ గ్రూప్స్ లో పనిచేసి బయటకు వచ్చి వివిధ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళని, మన జర్నలిస్ట్ ఫీల్డ్ లో కూడా కొంతమంది ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇదని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారా, వాళ్ళ రాజకీయాల్లో పాల్గొంటారా అనేటువంటి సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ లో కానివ్వండి, అనేక మంది మాజీ మావోయిస్టులు లేదా ఇతర నక్సలైట్ల గ్రూపులకు చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను గెలిచారు. అదేవిధంగా మంత్రులుగా కూడా పనిచేశారు. సీతక్క ఉదంతం అదే కదా. అందుకని ఈటల రాజేందర్ కూడా ఒక నక్సలైట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అందుకని ఇట్లా అనేక మంది ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.